దీనబ్బా ఎంతసేపు చూసినా గూడా ఎక్కవ గాడికేమైందో గూడా తెలియడం లేదు. హలో మమ్మ, వెల్కమ్ బ్యాక్ టు ఏకే ఎలక్ట్రికల్ వర్క్స్. ఈ రోజు ఒక ఇంట్లో సపరేట్ వాటర్ లైన్ వేయాలంటే వచ్చేసినాం మమ్మ. ఇదిగో ఈ ఇల్లే ఇది. వచ్చి రాగానే గోడ పగలగొట్టుకుంటా అన్నా, ఎందుకంటే ఇక్కడి నుంచి కింద వరకు పోల వాటర్ లైన్. ఇక మెల్లిగా వాటర్ ట్యాంక్ దగ్గర హోల్ పెట్టుకుంటానా, ఎందుకంటే ఏమన్నా పొరపాటు అయితే మొత్తం పగిలిపోతుంది. అందుకే చూసి వేసుకుంటానా. ఇక ట్యాంక్ ని బిగించేసి హెయిర్ పైప్ ఒకటి వేసి అక్కడి నుంచి మొత్తం లైన్ కింద వరకు లాగేసినాం మమ్మ. ఇక ఒక్క పొద్దులుండి ఎండలో పని చేయాలంటే కానే కాదు మమ్మ. ఇక పైన వర్క్ కంప్లీట్ చేసుకుని కిందకి వెళ్ళిపోయినా. ఇక ఇక్కడి నుంచి పైప్ వేసుకొని పోతా అన్నా. ఈ సందులో నిలబడలేము, కూర్చోలేము. ఎట్లా ఒకటి పైప్ వేసేది అవకొట్టేసిన. ఈ సపరేట్ వాటర్ లైన్ మొత్తం వాషింగ్ మిషన్ కి, ఎందుకంటే కస్టమర్ కి వాటర్ ప్రెజర్ ఎక్కువ కావాలంట. ఇక్కడ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మమ్మ. ఇంకో కాల్ వస్తే అక్కడికి బయలుదేరేసిన. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఎక్కువ గాడు దాని అంటే అదే ఆఫ్ అయిపోతాను, దాని అంటే అదే ఆన్ అయిపోతాందంట. ఇక ఏమైందిరప్ప అని ఎంతసేపు చూసినా కూడా అర్థం కాలేదు. ఇట్లా కాదని విప్పుకొని వెళ్ళిపోయినా. ఇక మొత్తం ఓపెన్ చేసుకొని వైర్లు చెక్ చేస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఇక ఏమైందిరప్ప అని అడాప్టర్ తీసి మల్టీమీటర్ లో చెక్ చేస్తే అది 0 చూపిస్తా ఉంది. అది పోయిందని తెలిసి కొత్తది వేసిన. ఇక ఎట్లుందో అట్లా బిగించేసి తీసుకొని వెళ్ళి తగిలించేసిన. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరేసాను. ఈ వీడియోలో ఇంతే మమ్మ. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.